అండ్ ఈ సాంగ్ గురించి చూస్తే నేను ఒక ప్రోమో చూసాను, అడవిశేష్ గారు లాంచ్ చేస్తున్నట్టు. అసలు అంటే ఆయన జనరల్లీ ఆయన చేసే ఫిలిమ్స్ అన్ని చూస్తే మనకి భయం వేస్తాయి ఆయనతో మాట్లాడాలంటే, ఎప్పుడు గన్లతో తిరుగుతుంటారు. అలాంటి అడవిశేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సాంగ్ లాంచ్ చేసుకునేటప్పుడు ఆయన్నే ట్రోల్ చేసినట్టు కొంచెం అనిపించింది నాకు. ఏంటి అసలు ఆ కన్వర్సేషన్ ఎలా జరిగింది మీ ఇద్దరిది? లేదు శేష్ అన్న ఈజ్ సచ్ అ స్వీట్ హార్ట్ యాక్చువల్లీ. నా అసాసిన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను బేసిక్లీ 2024లో చేశాను. సో అది ఆయనకు పంపించడం జరిగింది. హీ లవ్డ్ ఇట్ అనమాట. సో ఆయన వెంటనే కాల్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. అప్పటి నుంచి హీ సమ్మన్ దట్ ఐ రియలీ లుక్ అప్ టు. ఎప్పటి నుంచో ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. కానీ ద వర్డ్స్ హీ హెస్ టోల్డ్ మీ దట్ డే, షార్ట్ ఫిల్మ్ మీద చెప్పిన ఫీడ్బ్యాక్ కానీ ఆర్ వాట్ ఎవర్ చాలా మంచిగా అనిపించింది నాకు. ఒక సింగింగ్ సీజన్, ఒక ఆడిషన్తో నువ్వు చాలా మందికి తెలుసు, తెలుగు పీపుల్ అందరికీ చాలా మందికి తెలుసు. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ కానీ ఆ సీజన్ మొత్తం కూడా ప్రణవ్ అంటే ఓకే హీ హ్యాస్ సమ్ టాలెంట్, తన వాయిస్ బాగుంది అండ్ చాలామంది అమ్మాయిలు మెసేజ్లు ఫ్యాన్స్ ఇవన్నీ ఉందనే డిస్కషన్ జరిగింది. సో ఆ సీజన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది కదా దగ్గర అవుతుందండి. 2 years అవుతుంది. సో ఎలా ఉంది ఇప్పుడు లైఫ్, ఎలా ఉంది? వెరీ గుడ్. అంటే డెఫినెట్లీ ఒక గ్యాప్ వచ్చింది ఆడియన్స్కి. నాకు గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారని చెప్పొచ్చేమో. 2 years అవుతుంది.